ఎదురుగా వచ్చినాడంటే వాడికి ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఎదురుగా వాడు వచ్చినాడు. చూడండి, సమస్య ఉన్నవాడు యేసుక్రీస్తు వారికి ఎదురుగా వచ్చినాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని సమస్యలు లేవు? కనిపించకుండా ఉన్న సమస్యలు చెప్పండి. కనిపించకుండా ఉన్న ఆంతరంగిక మనసులో ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని బలహీనతలు ఉన్నాయి. మరి ఇన్ని పెట్టుకున్న మనము దేవుడి దగ్గరికి రాకోకుండా ఎందుకు లోకంలోకి పోతున్నాం? ఇంకా సమస్యలు తెచ్చి మనల్ని సమస్యల్లో మునిగిపోవటానికి, మనం సమస్యల్లో మునిగిపోవటానికి మనమే పరిగెడుతున్నాం. కానీ దేవుడి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రాలేదు. ఈడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, సమస్యలు ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఈరోజు మనం ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని వాటిలో మనం పాపంలో మగ్గిపోతూ మన జీవితాలు సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్న మనం దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాయన ఒక్కసారి నీ సమస్యలు పోవాలంటే, నీ ఆత్మీయ సమస్యలు బాగుపడాలంటే నా దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వెంటనే రావాలి. వెంటనే వస్తేనే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్తున్నాను.